సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమంతుడికి మనమందరము నమస్కారం చేస్తూ సుందరకాండలో నిన్నటి వరకు హనుమ మహేంద్రగిరి నుంచి లంకానగరం వైపు దక్షిణ దిక్కుగా ప్రయాణించి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మైనాక పర్వతం, తర్వాత సురస, సింహికను సంహరించడం ఇవన్నీ జరిగాయి. శతయోజన విస్తీర్ణమైనటువంటి లంకా నగరాన్ని దాటాక, ఆ సముద్రం దాటాక లంకానగరంలో దిగుతూ ఆయన అనుకున్నాడ, ఇంత అద్భుతమైనటువంటి లంకా నగరాన్ని ఇక్కడ నిర్మించారు, ఇది చాలా దుర్భేద్యమైంది. హనుమ ఆయన ఎంత పరాక్రమవంతుడో, ఎంత చైతన్యశీలో, అతడు చేసినటువంటి మహిమలెన్నో. అయినా కూడా సుందరాకాండలో వాల్మీకి అద్భుతంగా ఆయన రచనా కౌశల్యంతో పాటు హనుమ అంతరంగాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తాడు. మరి ఈ సుందరకాండ మొత్తంలో కూడా హనుమ అంతరంగమే ఉంటుంది కదా, వాల్మీకి ఏమైనా హనుమ అంతరంగంలోకి వెళ్ళి చూశాడా అని చాలామందికి సందేహం కలగచ్చు. ఈ వాల్మీకి అనే ఒక మహర్షే కానీ, ఈ రామాయణ మహాకావ్యాన్ని రచించినటువంటి ఆ వాల్మీకి మహర్షి నారదుడు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. నారదుడికి బ్రహ్మ చెప్పడం జరుగుతుంది. రామాయణం అనేది ప్రత్యక్షంగా జరుగుతున్నప్పుడు రాసింది కాబట్టి దానికంత శక్తి. కాబట్టి హనుమ అంతరంగాన్నే కాదు, రాముడి అంతరంగాన్ని కూడా తెలుసుకున్నవాడే వాల్మీకి కాబట్టి అద్భుతంగా రాశాడు. ఇక్కడ మనం చూసుకుంటే మరి లంకా నగరానికి ముందు దిగగానే అది మధ్యాహ్న సమయంలో దిగాడు. మరి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక గూఢచారి యొక్క లక్షణం ఏంటి అంటే, గూఢచారిగా వెళ్ళిన వాడు దొరకకుండా ఉండడం మొట్టమొదటి పని. ఎందుకు గూఢాచారి దొరికితే ఏమవుతుంది అంటే, దొరికితే ఏమవుతుంది, తీసుకెళ్ళి శిక్షించడమో, సంహరించడమో, లేదంటే వెళ్ళగొట్టడమో చేస్తారు. కొన్ని దేశాల వాళ్ళు చంపేస్తారు. ఆ చనిపోయింది కూడా ఎవరికి తెలియదు. మరి ఇక్కడ హనుమ అట్లా కాదు. మరి అంత శక్తివంతుడే కదా, అందరినీ ఆ లంక తగలబెట్టాడు, మొత్తం అంతా చేశాడు కదా. మరి అంటే ఎప్పుడైనా ఆయన దూతలాగానే ఆలోచించాడు. నేను రామకార్యార్థమై వచ్చినటువంటి దూతనే కాబట్టి నేను ఇట్లనే ఆలోచిస్తాను, ఇలా ఆలోచించి ఆ యొక్క రామకార్యాన్ని సాధించుకుంటాను అని చెప్పి మనకి ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇక్కడ హనుమ ఏం చేస్తాడు అంటే, ఎప్పుడైతే శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని లంఘించాడో అక్కడ దిగగానే అక్కడ పోగానే మనం అనుకుంటాము లంకానగరంలో అడుగుపెట్టాడు. కాదు, ఆయన దిగాక కొన్ని పర్వతాలు, కొన్ని చెట్లు, కొన్ని గుట్టలు, కొన్ని సెలయేళ్ళు ఇవన్నీ కూడా ఆయనకు కనిపించాయట. సూక్ష్మంగా మనకు 2-3 అధ్యాయాల్లో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎలాంటి అంటే అద్భుతమైనటువంటి పారిజాత వృక్షాలు, చెంపక వృక్షాలు, ఎన్నో రకాల దేవదారు వృక్షాలు, ఇట్లా చాలా రకాల వృక్షాలు అక్కడ కనిపించాయట. అలాగే హంసలు, అలాగే ఎన్నో రకాల పక్షులు కూడా కనిపించాయట. ఆ జంతువులు కూడా కనిపించాయట. ఇవన్నీ కనిపించాయి ఆయనకు. కానీ వాటన్నిటిని చూసేటంత సమయం కానీ, వాటి గురించి ఆలోచించేటంత ఇది కానీ లేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే వాల్మీకి ప్రత్యక్షంగా హనుమ చూసినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ మనకు నిర్ధారణ చేస్తూ వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడైతే లంకా నగరంకి వెళ్దామని అక్కడ దిగాడో, మరి మధ్యాహ్న కాలం అవుతున్నది కాబట్టి మధ్యాహ్నం తర్వాత వెళ్ళాడు. కాబట్టి రాత్రి అయ్యాకే వెళ్దాము అని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు. ఎందుకు రాత్రికి వెళ్ళాలి అంటే, అందరూ కూడా నిద్రిస్తుంటారు, తన కార్యం సులభంగా జరుగుతుంది. సీతాన్వేషణ ఆమె ఆయన కార్యం కాబట్టి సీతాన్వేషణ ఎప్పుడు చేయాలి, రాత్రిపూట చేస్తే నాకు సులభంగా ఈ రాక్షసులంతా కూడా పడుకోవడం, లేదంటే కాపలా ఉన్న వాళ్ళనైనా తప్పించుకుంటూ తిరగడం అని చెప్పేసి మరి అలా ఆలోచిస్తాడు. ఆలోచించి మరి వెళ్దామా అంటే, ప్రదోషం అంటే సాయంకాలం అయ్యే వరకు ఆలోచించి ఆ రాత్రి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు.
ఇంత పెద్ద శరీరంతో నేను లోపలికి వెళ్తే నన్ను గుర్తుపడతారు, నేను వానరాన్ని అని చెప్పేసి, నేను లంకావాసిని కాదని వెంటనే నన్ను తీసుకువెళ్ళి శిక్షించడమో లేకపోతే నా కార్యం సాధనకు సీతాదేవిని వెతకడానికి ఆటంకం కలిగించడమో చేస్తారు. కాబట్టి నేనేం చేయాలి? ఒక సూక్ష్మ రూపాన్ని ధరించాలి. సూక్ష్మం అంటే మరీ చిన్న రూపం, చీమ, ఎలుక ఇలాంటి రూపం అయితే అంత పెద్ద లంకానగరం వెతకడానికి ఏమవుతుంది? చాలా సమయం పడుతుంది. మరీ ఇంత పెద్ద శరీరంతో చేద్దామా అంటే ఇంత పెద్ద శరీరంతో చేయాలన్నా కూడా మరీ సమయం పడుతుంది. మరి ఏం చేద్దాము అని చెప్పేసి ఒక లాంగులం అంటే ఒక పిల్లి స్వరూపాన్ని, పిల్లి అంత ఆకారాన్ని పొందాడు ఆయన. చిన్న కోతి పిల్లలాగా, మనకు తెలుసు కదా కోతి ఎలా ఉంటుందో అలాంటి స్వరూపాన్ని పొందాడు. అంటే హనుమ ఇక్కడ చూడండి, రాముడు ఎక్కడ కూడా కామరూపాన్ని కానీ మహిమలను కానీ చూపించలేదు. ఇక్కడ హనుమ ఏం చేస్తున్నాడు? ఒకసారేమో పెద్ద ఆకారంతో దశయోజన విస్తీర్ణ 30 యోజనమాయిత అని చెప్పేసి ఆయన నీడనే 10 యోజనములు 30 యోజనములు వెడల్పుతోటి పడింది. ఇక్కడ చూసుకుంటే ఇంత కోతిపిల్లలాగా చిన్నగా స్వరూపాన్ని పొంది వెళ్ళడానికి ప్రయత్నించాడు. మరి వెళ్ళాలి అంటే లంకానగరానికి అనేక రకాల పక్షులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ దాటాడు, అంత బాగానే ఉంది. ఆ లంకా నగరానికి సంబంధించినటువంటి ద్వారానికి కొంత ముందు, అంటే ఎప్పుడైనా ద్వారంలోంచి ఆయన వెళ్ళాడు, కానీ లంకానగరం చుట్టూ కూడా లంకిని అనే ఒక రాక్షసి, అంటే రాక్షసి కాదు, ఈ రాక్షసులు నియమించబడ్డ శక్తి అనేది ఉన్నది. వెంటనే పెద్ద స్వరూపంతో అది హాహాకారం చేస్తూ అటు ఇటు తిరుగుతుందట. తిరుగుతుంటే మరి హనుమ అనుకున్నాడు, ఇదేంటి ఇంత పెద్ద శరీరంతో ఉంది, ఈమె ఎవరు అని కనుక్కుందామని చెప్పేసి ఆ యొక్క లంకిని దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు? నేను లంకలోకి వెళ్ళి లంకను చూడాలి అనుకుంటున్నాను, నేను వానరాన్ని అని చెప్తాడు. అప్పుడు అది అంటుంది ఆ యొక్క లంకిని, నేను లంకాధిదేవతను, నేను ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వను, రావణుని ఆజ్ఞ లేనిది చీమ కూడా వెళ్ళడానికి వీల్లేదు, అయితే వెనక్కి వెళ్ళిపో, నువ్వు కోతిలాగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గట్టిగా బెదిరిస్తుంది. అప్పుడు హనుమ అంటాడు, లేదు నేను వెళ్ళి చూడాలి, లంకా నగరాన్ని మొత్తం చూడాలి, అద్భుతమైనటువంటి విశ్వకర్మమయుడు నిర్మించిన లంకానగరం అట, పెద్ద పెద్ద గాలిగోపురాలట, పెద్ద పెద్ద ప్రాకారాలట, బంగారు తాపడాలతోటి ఉందట, అలాగే అనేక మంది రాక్షసులు, ఎంతోమందిని జయించిన ఆ లంకాధిపతి తీసుకొచ్చినటువంటి ఎంతోమంది ఉన్నారట, అదంతా నేను చూడాలి అంటాడు. అలా ఎవరిని కూడా లోపలికి పంపించడం కుదరదు, నువ్వు వెంటనే వెళ్ళిపో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు హనుమ ఏం చేస్తాడు అంటే, నీవు ఇలా చెబితే వినవు అని చెప్పేసి నాతో యుద్ధం చేయి అంటాడు. అప్పుడు లంక, నువ్వెంత ఉన్నావు, ఇంత సూక్ష్మంగా ఉన్నావు, నిన్ను తినేస్తానని చెప్పేసి పెద్ద నోరు తెరిచి తిందామని ఆ లంక దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలా హనుమంతుడిని ఇలా చేయితో వదిలిస్తుంది. హనుమంతుడు వెంటనే ఆయనకు కోపం వచ్చేస్తుంది. హనుమంతుడికి కోపం రాదు సామాన్యంగా. ఆయన కోపం ఎలా ఉంటుంది అంటే లంకా దహనంలాగా ఉంటుంది, ఏది మిగలదు. కాబట్టి ఇక్కడ హనుమ ఏం చేస్తాడు, పెద్ద స్వరూపాన్ని పొందేసి ఆయన ఒక శిరస్సు మీద గట్టిగా కొట్టుతాడు. ఆ గట్టిగా కొట్టడంతో ఆమె లంకాది దేవత ఏదైతే ఉందో ఆ లంకాది దేవత ఒక్కసారి మూర్చిల్లి తర్వాత తెలివి తెచ్చుకొని ఈ విధంగా అంటుంది, ఓ వానరోత్తమ, నాకు పూర్వం బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, ఎవరైతే నిన్ను నీ తలపైన వచ్చి కొట్టే వానరం ఉంటుందో నీ యొక్క పరాక్రమం కంటే గొప్ప పరాక్రమం కలిగినటువంటి వానరం నిన్ను కొడుతుంది, అప్పుడు నీ యొక్క శాప విమోచనం అవుతుంది, నువ్వప్పుడు లంకానగరం నుంచి బయటకు వచ్చేసేయచ్చు అని చెప్పి బ్రహ్మ నాకు శాపం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ శాపోపశమనం కూడా ఇచ్చాడు. మరి ఇవాళ నా శాప విముక్తి కలిగింది కాబట్టి నేను ఈ లంకానగరాన్ని వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, లంకానగర పతనం ప్రారంభమైంది అనడానికి నన్ను ఎవరైతే కొడతారో వాళ్ళ వల్లనే ఈ లంకానగర పతనం కలుగుతుంది అని చెప్పేసి హనుమకు ఆ యొక్క లంకిని చెప్పడం జరుగుతుంది. అమ్మ, ఈ లంకానగర పతనం అయితే ప్రారంభమైంది అని చెప్పేసి మరి హనుమ కూడా సరే అని చెప్పేసి ఆ లంకినికి కూడా దేవతాకాంత కాబట్టి ఆమె కూడా నమస్కరించి మరి లంకానగరంలోకి ప్రవేశించాలి. లంకానగరం యొక్క గోడలు చాలా పెద్దవి, అలాగే అన్నీ కూడా పెద్ద పెద్ద ద్వారాలు, దేవదారు వృక్షాలతోటి
అలాగే శిలలతోటి తయారు చేసినటువంటి ద్వారాలు, వాటికి బంగారు తాపడాలు, నవరత్నాలతో వాటికి శీలలు వేసి ఎంతో రమణీయంగా తయారు చేశారట. మనం ఒక్క రత్నం కొనాలంటే ఈరోజు మనం దాదాపు 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక చిన్న వజ్రం యొక్క తొనక దొరుకుతుంది. అలాంటిది రావణాసురుడు ఆయన సాధించినటువంటి విజయాల వల్ల ఆ లంకా నగరానికి పెట్టినటువంటి విశ్వకర్మ అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని బట్టి ఆ లంకా నగరం అంతా కూడా స్వర్ణమయమైనటువంటి ప్రాకారాలు, స్వర్ణమయమైనటువంటి గోడలు, అలాగే ఒక ఇంద్రభవనం లాగా ఉందట. ఇంద్రుడి యొక్క సభ ఎలా ఉంటుందో అలా ఆ లంకా నగరం కనిపిస్తుందట. వెంటనే మరి లోపలికి ప్రవేశిద్దాము అని చెప్పేసి అనుకుంటాడు. ఎలా ప్రవేశించాలి? మనం ఒక్కటి గుర్తుంచుకోండి, శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు, శత్రువుపై విజయం సాధించాలన్నప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళాలి అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మనము శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు, అలాగే గృహంలోకి కొత్తగా వధువు వచ్చినప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రావాలి. అలాగే వాపీకూప తటాకాదులు మొదలగు నిర్మించాలనుకున్నప్పుడు, ఏదైనా సరే ధార్మిక కార్యక్రమం చేయాలన్నప్పుడు కుడికాలు పెట్టి ముందర వెళ్ళాలి. కాబట్టి హనుమ లంకా నగరంపై విజయం సాధించాలి, రావణాసురుని యొక్క సంహారం జరగాలి, మరి రాముడు సీత కలవాలి. కాబట్టి వెంటనే ఆయన ఆ లంకా నగరం ద్వారం పైన ఎడమకాలు పెట్టి ప్రవేశించాడు. ఇది మనకు లంకా నగరం గురించి చెప్పడంలో అద్భుతంగా వాల్మీకి, మనం అనుకుంటాం ఇవన్నీ మూఢనమ్మకాలండి అని చెప్తారు. కానీ మూఢనమ్మకాలో కాదో తర్వాత ఆచరించడం వల్ల అయితే నష్టం లేదు. ఎడమకాలు పెడితే ఏంటండి, కుడికాలు పెడితే ఏంటండి అని చాలామంది అనుకుంటారు కదా. మరి అన్నం కుడి చేతితోటే తింటున్నాం, ఎడమ చేతితోటి తినొచ్చు కదా, తింటే తప్పేం లేదని మన వాళ్ళు అనుకుంటారు. కానీ ఏ దాని కార్యక్రమం దానికి పెట్టడం జరిగింది భగవంతుడు. ఏదో కొన్ని సందర్భాలలో శరీరం సహకరించినప్పుడు, శరీరం ఇబ్బంది పడ్డప్పుడు, అలాంటి స్థితిలో అది దోషం కాకపోవచ్చు. కానీ అన్నీ బాగున్నవాడైతే కుడి చేతితోటే తింటాడు. అలాగే కుడి అనేది మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. ఎడమ అనేది మన యొక్క మాలిన్యాన్ని తొలగిస్తుంది. అంటే చెడును మన లోపల నుంచి బయటకు పంపించేది ఎడమ వైపు. కాబట్టి రెండూ ఉత్తమమైనవే, కానీ దేని పని దాందే. ఇక్కడ అందుకే చెడును తొలగించడానికి ఎడమ కాలు పెట్టి లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆ లోపలికి ప్రవేశించినప్పుడు ఆయన లంకా నగరం యొక్క గోడ పైన నిలబడి చూస్తున్నాడట. ఒక పెద్ద నగరం కనిపిస్తుంది, పెద్ద పెద్ద భవంతులు, ఒక్కొక్కటి 7 అంతస్తుల భవనాలు ఉన్నాయట. ఇందులో రామాయణంలో మనకు మంచి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే 7 అంతస్తుల భవనాలు ఉన్నట్టుగా శ్లోకాలు దివ్యంగా ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించుకుంటున్నాం. కానీ ఆ కాలంలోనే విశ్వకర్మచే నిర్మించబడినటువంటి లంకా నగరంలో 7 అంతస్తుల మేడలు, 4 దంతాల ఏనుగులు కాపలాగా ఉన్నాయట. 3 దంతాల ఏనుగులు, 2 దంతాల ఏనుగులు, ఇలా దాంట్లో లంకా నగరం వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వర్ణన అనేది కొంత కథారూపకంగా మనం వినలేము. ఎందుకు అంటే వర్ణన చదివి దాన్ని అనుభవించాలి. చెబితే కొంతవరకు మనకు అర్థమవుతుంది. అయితే ఉద్యానవనాలు ఉన్నాయట. ఉద్యానవనాలు మంచి అద్భుతమైనటువంటి సంపెంగ, దేవదారు, తర్వాత ఇంకా ఎన్నో రకాల పూల చెట్లు, చామంతి, అంటే చామంతిక అనేది పూర్వకాలంలో సుగంధం వచ్చేది. ఇప్పటి చామంతి పూలలో సుగంధం లేదు. కానీ ఇలాంటి పూల తోటలు, ఉద్యానవనాలు ఉన్నాయట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రాక్షసులు భయంకరమైనటువంటి రూపాలతోటి ఉన్నారట. ఒక్కొక్కరు కూడా పెద్ద పెద్ద ఉదరాలు, పెద్ద పెద్ద నల్లటి కళ్ళు, ఆ ముఖం మీద నల్లటి మచ్చలతోటి ఒక భయంకరమైన రూపాలతో ఉన్న రాక్షసులందరినీ కూడా చూశాడట. అలాగే ఆ రావణాసురుడి యొక్క కాపలా, అంటే ఏదైతే లంకా నగరాన్ని కాపలా కాస్తున్న వారికి సైన్యాధికారులు కానీ మంత్రులు కానీ అత్యంత పరాక్రమవంతులైన వారు ఉన్నారట. వారందరినీ కూడా ఒకసారి అలా ఆ లంకా నగరం యొక్క గోడ మీద నిలబడి అవన్నీ చూశాడు. చూసి మరి ఇంతమంది పరాక్రమవంతులు, ఇంతమంది
శక్తివంతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉన్న ఈ నగరాన్ని మనం జయించాలి అంటే మన వల్ల అవుతుందా అని విశ్లేషణ చేసుకున్నాడు. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకొని మనకంటే బలవంతుణ్ణి కొట్టడానికి వెళ్తాం కదా, అప్పుడు మనం ఓడిపోతాం. ఓడిపోతే పర్వాలేదు, వాడు ఏ కాలో చెయ్యో విరిచేశాడు అనుకోండి, జీవితాంతం వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి హనుమ తను పరాక్రమవంతుడైనా కూడా తనకంటే పరాక్రమవంతుడు రావణాసురుడు అనే ఒక అంచనా వేసుకున్నాడు. ఎదుటివారి బలాన్ని తక్కువ అంచనా వేయకుండా ఎదుటివారి బలాన్ని తోటి అంచనాతోటే ఆయన ముందడుగు వేయడం అనేది ఇది దూత లక్షణం. అందుకే మనకు ఈ రోజుకు రక్షణ వ్యవస్థ మన దగ్గర కూడా అద్భుతంగా ఉంది. మరి ఎంతోమంది ఈ రక్షణ రంగంలో చాలా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మనం ఒకసారి వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఆ లంకా నగరం యొక్క విశిష్టత అంతా చూస్తూ ముందుకు వెళ్తూ ఆయన మరి వెతకాలి, సీతాదేవిని ఎక్కడి నుంచి వెతకాలి అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాడు. సీతాదేవిని వెతకాలి అంటే ఎక్కడ వెతికితే బాగుంటుంది? లంకా నగరం అంతా కూడా చాలా విశాలమైంది. మరి ఇంత విశాలమైనటువంటి లంకా నగరంలో నేను సూక్ష్మ రూపంలో వెతికితే గడ్డివాములోంచి చిన్న గుండు సూదిని వెతికినట్టు ఉంటుంది. కాబట్టి నేను ఎలా వెతకాలని చెప్పేసి ఆ యొక్క లాంగూల అంటే పిల్లి స్వరూపాన్ని పొంది ఆ లోపల వెతకడం, పిల్లి స్వరూపం అంటే పిల్లిలా కాదు, పిల్లి అంత ఆకారాన్ని పొంది వెతకడం ప్రారంభించాడు. మరి ఆ లంకలో ప్రవేశించాక ఒక్కొక్కరి ఇల్లు చూస్తున్నారట. లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి భవనాన్ని దూరం నుంచి లోపలికి ప్రవేశించలేదు. ఇంకా ఆ లంకానగర యొక్క లంకాధిపతి యొక్క భవనం చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ భవనాన్ని చూశాడట. ఇంత అద్భుతమైనటువంటి ఇంద్రుడి యొక్క సభ ఎలా ఉందో అలాంటి పెద్ద మండపంతో చాలా విశేషమైనటువంటి రూపంతో ఆ యొక్క లంకాధిపతి యొక్క రాజ్యం ఉంది. తర్వాత అక్కడి నుంచి వచ్చాక మిగిలిన వాళ్ళ కుంభకర్ణుడి ఇల్లు, తర్వాత విభీషణుడి ఇల్లు, ఇలా అందరి ఇల్లు ఉంటాయి కదా, ఒక్కొక్కరి ఇల్లు చూస్తూ 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 వెళ్తున్నాడట. ఇక ఈ రావణాసురుడి యొక్క గృహం ఎలా ఉంది అంటే పెద్ద పెద్ద ప్రాకారాలతోటి, పెద్ద పెద్ద ద్వారాలతోటి, అంటే నవరత్నాలు పొదిగినటువంటి ద్వారాలు. నవరత్నాలు మనం ఒంటికి వేసుకునే ఆభరణాలు పొదుకుంటాం, కానీ రావణాసురుడు తన యొక్క ద్వారాలకు, ఆ ద్వారం యొక్క ఏదైతే మనకు ద్వార రక్షణ కోసం ఉండేటివో వాటిని బంగారు తాపడాలతోటి, అద్భుతమైనటువంటి నవరత్నాలతో కట్టిన గోడలు, ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి నగరంలో ఆయన ఉన్నాడు. అలాంటి నగరం నుంచి మరి ఆ రావణాసురుడి యొక్క గృహంకు కొంత దూరంలో వరుసగా వీళ్ళందరి యొక్క రావణాసురుడి యొక్క శక్తి ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆయన యొక్క సైన్యం ఎవరు, ఆయన యొక్క మంత్రులు ఎవరు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది మనకు సుందరాకాండలో ఎప్పుడు కూడా రామాయణం ఎలా ఉంటుంది అంటే హీరో యొక్క గొప్పతనం ఎంత చెప్తాడో విలన్ యొక్క గొప్పతనం, అంటే కావ్యాలు మనకు పూర్వకాలంలో రాసిన కావ్యాలన్నీ కూడా ఒక రాముడి యొక్క గొప్పతనం ఎంత ఉంటుందో, పరాక్రమం ఎంత ఉంటుందో, అలా రావణాసురుడి యొక్క శక్తి, బలము, బలహీనతలన్నీ కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే కుంభకర్ణుడి గృహం, తర్వాత విభీషణుడి గృహం, మహోదరుడి గృహం, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, తర్వాత విద్యున్మాలి, వజ్రదంష్టుడు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతు, సూర్యశత్రు, వజ్రకాడి, వీళ్ళన్నీ కూడా రావణాసురుడి యొక్క గృహానికి ఆనుకొని ఉన్నాయట. మరి వాటికి కొద్దిగా దూరంలో ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, శుకనాసుడు, వక్రుడు, శకుడు, వికటుడు, అలాగే బ్రహ్మకర్ణుడు, దంష్టుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, అలాగే నాభి, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, లోహితాక్షుడు, వీళ్ళందరి గృహాలు కూడా ఇంకా కొద్ది దూరంలో ఉన్నాయట. ఇలా రావణాసురుడి యొక్క గృహం నుంచి ఒక్కొక్క గృహము దగ్గరగా ఉన్నాయట. మరి హనుమ రావణ భవనంలోంచి ఇవన్నీ చూశాక మరి సీతాన్వేషణ ఎక్కడి నుంచి ప్రారంభిద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ రావణాసురుడి యొక్క గృహం దగ్గరికి చేరుకున్నాడు. ఆ గృహము దగ్గరికి చేరుకోగానే ఆ పైన ఒక అద్భుతమైనటువంటి విమానం కనిపించిందట. మరి
విమానాన్ని మనం ఎప్పుడు కనుక్కున్నామో మనకు తెలియదు. ఈ మధ్య కనుక్కున్నారు కదా, ఆ కనుక్కున్న 300 సంవత్సరాల్లో మనం విమానం గాలిలో ఎగురుతుంది. కానీ అద్భుతంగా వాల్మీకి రామాయణంలో పుష్పక విమానం గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. ఎందుకంటే మన శాస్త్రాలన్నీ కూడా ఎప్పుడో వాటి యొక్క శక్తిని తెలుసుకున్నవి. అంటే మనకు కావలసినటువంటి సర్వ సామాగ్రిని ఆ యొక్క వేదాలు పురాణాలు అందించాయి. కానీ వాటిని పక్కన పెట్టి మనకు అందని వాటి గురించి పరిగెట్టడం అనేది మన జీవిత లక్ష్యంగా చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే రావణాసురుడి యొక్క పుష్పక విమానము పూర్వము విశ్వకర్మ బ్రహ్మ గురించి తయారు చేసి అది తీసుకొచ్చి మరి ఆ కుబేరుడికి ఇస్తే ఆ కుబేరుడిని ఓడించి మన రావణాసురుడు తీసుకొచ్చాడు. రావణాసురుడు తీసుకొచ్చి తన దగ్గర అది పెట్టుకున్నాడు. మరి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క పుష్పక విమానం అద్భుతమైనటువంటి స్తంభాలతోటి, ఆ స్తంభాల మీద కూడా అద్భుతమైనటువంటి తోడేళ్ళు కానీ లేకపోతే హంసలు కానీ నెమళ్ళు కానీ వాటి యొక్క శిల్పాలు అంటే బొమ్మలతో చిత్రీకరింపబడినటువంటి అద్భుతమైనటువంటి రూపాలు, అలాగే ఆ బొమ్మలపై మనులతోటి అలంకరణ, దానిపై ఒక పెద్ద శిఖరము, 100 మంది కూర్చున్నా కూడా ఇంకా ఒకరికి స్థానం ఉండేటంత ప్రదేశము దాని మీద ఉందట. 100 అంటే మనము ఇప్పుడున్న విమానాల్లో కాకుండా ఇది కొంత మంత్రశక్తులతో నడిచేటువంటి విమానాలు, దాంతోపాటు యంత్రశక్తి కూడా ఉంటుంది. మంత్రశక్తి ఒకటే సరిపోదు దానికి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్కి ఎక్స్టెన్షన్స్ వస్తుంటాయి. ఎందుకంటే మనము పెంచుకునే విధంగా తగ్గించుకునే విధంగా కొన్ని వస్తున్నాయి. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి విమానమే పుష్పక విమానం. మనము మంత్రంతో పెరగదు అది, కాకపోతే మంత్ర శక్తితోటి నడిచే అవకాశం దానికి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ యొక్క విమానం యొక్క సంఖ్యా ప్రమాణం కానీ విమానం యొక్క శక్తి కానీ మన అనేక రకాల అద్భుతమైనటువంటి నిర్మాణ శాస్త్రాల ద్వారా నిర్మించి అది ఎంతమంది ఎక్కినా కూడా దాంట్లో ఇంకా కొంతమందికి ప్రవేశం ఉండేటట్టుగా తయారు చేయబడింది. అలాంటి విమానానికి 2 అద్భుతమైనటువంటి రెక్కలు ఉన్నాయట. అది గరత్మంతుడి యొక్క విశాలమైనటువంటి రెక్కల స్వరూపంతో ఉన్నాయట. ఇది ఈ పుష్పక విమానము ఆకాశ మార్గంలో అంటే భూమి మీద ఆనకుండా ఆకాశ మార్గంలో కొంత గాలిలో ఉండేట విధంగా ఉందట. మరి గాలిలో ఉంది అనేది వాల్మీకి రామాయణంలో నేను నిన్నే చదివాను. దాంట్లో క్లియర్గా మనకు అది ఆకాశ మార్గంలో సంచరించే విధంగా ఉంది అని చెప్పేసి అది సూర్యుడి యొక్క మండలాన్ని అడ్డుకుంటున్నట్టుగా ఉందట. అది కూడా మంచి క్లుప్తంగా రాయడం జరిగింది. కాబట్టి మనకు వాల్మీకి రామాయణం కొన్ని వేల సంవత్సరాల క్రితమే విమాన శాస్త్రాలు అనేటివి ఉన్నాయి. విమానము వాల్మీకి రావణాసురుడి దగ్గర ఉంది అనేది సత్యం. అయితే ఈ విమానాన్ని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడట. లోపలికి వెళ్ళగానే ఆ యొక్క అద్భుతమైనటువంటి లంకా నగరంలో ఈ రావణాసురుడి గృహం కనిపించింది. మరి ఆ గృహము నిండా కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారట. మరి స్త్రీలు ఎందుకు ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వర్ణనతో ఉంది. అంటే మనం అందరూ వినడానికి చెప్తున్నాం కాబట్టి అంత క్లుప్తంగా మొత్తం వివరంగా చెప్పలేం. కానీ వాళ్ళు కొందరు వస్త్రాలు సరిగ్గా కట్టుకోకుండా మెడలో ముత్యాల మాలలు ధరించి, తర్వాత ఆ కొందరు ఒకరి తొడపై ఒకరు పడుకొని అలా రావణాసురుడి భవంతా కూడా ఆ స్త్రీమూర్తులంతా ఉన్నారట. మరి వాళ్ళందరూ ఎవరు అంటే రావణాసురుడు తన పరాక్రమంతో కొందరు ఓడించాడు. అప్పుడు వారి దగ్గర ఉన్న కాంతలంతా కూడా ఈయనని ఇష్టపడి వచ్చిన వాళ్ళే ఉన్నారట. రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని మెచ్చి వచ్చిన స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. ఎవరు కూడా రావణాసురుడి యందు విరక్తితోటి ఇష్టం లేకుండా బలవంతంగా తెచ్చినటువంటి స్త్రీలు ఎవరూ లేరట. చూడండి, రావణాసురుడి యొక్క గొప్పతనం కూడా ఇక్కడ మనం వాల్మీకి రామాయణంలో చెప్తున్నాడు. ఒక సీతాదేవి విషయంలో మాత్రమే తప్పు చేశాడు అనేది వాల్మీకి రామాయణం అద్భుతంగా చెప్తుంది. అలాగే అక్కడ ఆ రావణాసురుడి గృహంలోనే వేదశాలలు, యజ్ఞశాలలు ఇవన్నీ ఉన్నాయట. మరి ఆయన నిరంతరం శివారాధన చేసే విధంగా ఒక శివాలయం కూడా అద్భుతంగా ఉంది. అక్కడ నిరంతరం శివుడికి వేదంతో అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి.
మరి ఇవన్నీ కూడా లంకానగరంలో ఇంత పెద్ద విశాలమైనటువంటి వ్యవస్థ అనేది ఉన్నది. అక్కడ స్త్రీమూర్తులందరూ కూడా అత్యంత అంటే ఎవరు కూడా ఏదో అందవిహీనంగా ఏదో కొంత కాంతి విహీనంగా అందంగా లేకుండా ఉన్నటువంటి స్త్రీలు ఎవరూ లేరట. అందరూ కూడా అత్యంత సౌందర్యవతులే. వాళ్ళే రావణాసురుడిని ఇష్టపడి వచ్చినట్టుగా మనకు ఈ రామాయణంలోని వాల్మీకి సుందరకాండలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ దృశ్యాలన్నీ చూసి ఆ రావణాసురుడి గృహమంతా కూడా తిరిగి మరి చిట్ట చివరగా ఆ రావణాసురుడి గృహంలో మండోదరి ఉండే ఆ యొక్క భవనం దగ్గరగా రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఈ రావణాసురుడు ఎలా ఉన్నాడంటే చుట్టూ కూడా స్త్రీలందరూ కూడా వలయాకారంలో పడుకొని మధ్యలో ఈ రావణాసురుడు పడుకున్నాడు. ఎంత అద్భుతంగా వర్ణిస్తాడంటే ఆ వాల్మీకి దర్శించినట్టుగానే ఈ రామాయణం అంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా నిజంగా ఒక్కొక్క శ్లోకం చదువుకుంటూ వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క శ్లోకం మనం చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే 68 సర్గలు పూర్తి కావడానికి దాదాపు 6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అద్భుతమైనటువంటి ఆ యొక్క రావణాసురుడి యొక్క భవనం చూసి మరి అనుకున్నట, ఇంతమంది స్త్రీమూర్తులు ఉన్నారు, ఇంత పెద్ద భవనం ఉంది, ఇక్కడ సీతాదేవి మాత్రం కనిపిస్తలేదు. మరి సీతాదేవిని ఇంకా ఎక్కడ వెతకాలి? మరి సీతాదేవి ఉందా? మరి రావణాసురుడు తన మాట వినలేదని సంహరించాడా? ఏం జరిగింది? ఇదంతా నేను తెలుసుకోవాలి అని చింతిస్తున్నాడు ఆయన. ఎప్పుడైనా చూడండి సాధనా మార్గంలో ఒక్కసారి సాధనా మార్గంలోకి వెళ్తే ముందుగా నేను నిన్న చెప్పినట్టు అవన్నీ కూడా దాటి ఎప్పుడైతే లంకా నగరంలోకి ప్రవేశించామంటే అమ్మవారి యొక్క స్థానంలోకి మనం ప్రవేశించాక మనకు కలిగేటువంటి తాపం అనేది ఉందో అది చాలా రకాల వ్యామోహాలకు చాలా రకాల కష్టాలకు సుఖాలకు వీటన్నిటికీ మన శరీరాన్ని మన మనస్సును పరీక్ష పెడుతుంది. కాబట్టి మనము ఒకటి తలుస్తే ఒకటి జరుగుతుంది అంటే అమ్మవారు ఎందుకండి డైరెక్ట్గా వరం ఇవ్వచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. అలా ఇస్తే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఏదో అరగంట తపస్సు చేసి అలా వెళ్ళిపోతారు. సాధన మార్గంలో ఉన్నవారు ఆ సాధనలో ఇంద్రియాలను నిగ్రహించుకొని తన మార్గంలో ముందుకు వెళ్ళగలిగినాడే మనిషి జీవితం సార్థకత చెందుతుంది. ఇక్కడ హనుమ ఎలా అయితే ఆ సీతా దర్శనం జరిగిందో అలా మనకు పరదేవత అనుగ్రహం అంటే పరదేవత అంటే లలితా పరమేశ్వరో శివుడో ఈశ్వరుడో విష్ణుమూర్తో కాదు, ఏ దేవత అయినా పరదేవతనే. సాధకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఈ సుందరకాండలో హనుమ చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనకు మరి సీతాన్వేషణ కోసం వెళ్తున్న హనుమకు కనిపించకపోవడంతో మనస్సు కొంత ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే మనం మొదలు పెట్టంగానే ప్రత్యక్షం కావాలంటే కుదరదు కదా. అలాగే ఇక్కడ కూడా ఆయనకే కాలేదు, మనకేమవుతుంది? అప్పుడు అనుకున్నాడు, నేనేదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుంటే అక్కడ రఘునందనుడు ఉండడు, తర్వాత అయోధ్య ఉండదు, ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి నేను స్థిరమైన చిత్తముతోటి ఉండి నేను ముందడుగు వేస్తాను అని చెప్పేసి హనుమ మనస్సులో అనుకొని ఆ యొక్క శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కారం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.